చివరి రాశి మీనరాశి. సో ఈ సంవత్సరం 2025లో 100కి 200% సమస్యల బారిన పడేటువంటి రాశి మీనరాశి. సో అర్థం చేసుకోవాలి. నిన్న ఎవరో ఒక ఆవిడ నేను మీనరాశి బాగాలేదు అన్నందుకు ఫీల్ అయ్యింది. ఏమండి మాకు అసలు బాగుండదా, ఎప్పుడు బాగాలేదని చెప్తారు మీరు అంటే గత కొన్ని సంవత్సరాలుగా బాగోలేదా గురువుగారు రాశి? గత 2.5 సంవత్సరాల నుండి బాగాలేదు అంతే. ఇప్పుడు 7.5 సంవత్సరాల శని అయిపోయి 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు జన్మశని స్టార్ట్ అవుతుంది కదా. సో మరి బాగాలేని రాశి బాగాలేదని చెప్పాలి కదా. ఇప్పుడు నేను శనిని తీసుకుపోయి వేరే ఇంట్లో పెట్టలేను కదా. శని కుంభంలో నుండి మీనంలోకి వస్తున్నప్పుడు నేను ఉన్నది చెప్పాలి. నేను ఉన్న జ్యోతిష్కుడు అంటే ఉన్నట్టే చెప్పాలి కదా. సో శని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా తప్పు పడతారు. నేను ఒకసారి ఎప్పుడో ఒక హీరో సంధికాలంలో పుట్టాడు. సంధికాలం అంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కదా. సంధికాలంలో పుట్టినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఎప్పుడన్నా నన్ను మీరు పేపర్ పెన్ పట్టుకొని మాట్లాడక చూసిరా, లేకుండా మాట్లాడతా. సో ఏమైంది ఆ హీరో గురించి ఓసారి కన్ఫ్యూజ్ అయ్యి తులారాశి వృశ్చిక రాశి అన్న అనగానే వాడు ఎవడో దాన్ని పెట్టి తులారాశి అన్నాడు, వృశ్చిక రాశి అన్నాడు. అరే బాబు నీకు నక్షత్రాలు 108 పాదాలు, 108 పాదాల్లో ఆ టెన్షన్ మాకు ఎట్లుంటుంది. ఇప్పుడు ఇవాళ నేను ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మేషరాశి నుండి మీనరాశికి ప్రతి రాశి యాస్టిస్గా చెప్పుకుంటూ రావాలి. అంటే మేషరాశి నెగిటివ్గా చెప్పాలి, వృషభ రాశి పాజిటివ్గా చెప్పాలి, మిథున రాశి పాజిటివ్గా చెప్పాలి, ఇలా చెప్పుకుంటూ రావాలి. పేపరు పెన్ను లేదు, మైండ్లో ఉంది ఎవరెవరు ఎక్కడున్నారు అనేటువంటిది. ఇవాళ మిథునంలోకి రేపు మే 9న గురువు మిథునంలోకి వస్తున్నాడు, అంటే ప్రజెంట్ విషయంలో ఉన్నాడు. సో నోటికున్న ఇవన్నీ. సో నేను ఎక్కడ పేపర్ చూడట్లేదు. సో కాన్షియస్గా చెప్పాలి. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడానో నాకు తెలుసు. సో ఒక సెకండ్లో వచ్చి విమర్శిస్తే చాలా ఈజీ, ఎవడు పడితే వాడు విమర్శించవచ్చు. సబ్జెక్టు పరంగా వచ్చి విమర్శిస్తే గొప్ప విషయం, సబ్జెక్టు తెలియకుండా విమర్శించడం వేస్ట్. సో మీనరాశి వాళ్లకు మరీ ముఖ్యంగా సమస్యలు ఎదుర్కొనేది కళాకారులు, మీడియా రంగంలో ఉండేవారు, సెలబ్రిటీస్. సో సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ ఖచ్చితంగా ఫేస్ చేయబోతున్నారు, రాజకీయ నాయకులు ఫేస్ చేయబోతూ ఉన్నారు. న్యాయపరమైన చిక్కులు, పోలీసు పరంగా చిక్కులు, ఆర్థిక నష్టాలు, అప్పుల కోసం రోడ్డు మీదకి అడుక్కునే పరిస్థితి వస్తుంది. అంటే జనాల దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి ఇవ్వండి అనే అప్పులు. అందుకని డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకండి, డబ్బును దాచుకోండి, ముందు పనికొస్తుంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు బాధిస్తాయి. పెద్ద బ్యూరోక్రాట్స్ గురించి మాట్లాడుతున్నా. అలాగే మీరు కోరుకున్న స్థాయిలో బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ ఉండవు. ఆడవారికి భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైతులకు మాత్రం 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో వారికి ప్రజల్లో చెడ్డ పేరుతో పాటు పదవిని కోల్పోతారు. అలాగే కళాకారులు వాళ్ళ బాగా డ్యామేజ్ అవుతారు ఫైనాన్షియల్గా, ప్రోగ్రామ్స్ రాక. సో ఏ రకంగా తీసుకున్నా మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడుతుంది. ఏలినాడు శని నడుస్తుంది, జన్మశని. సో ఈ 2 రకాల వల్ల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే గురు దక్షిణామూర్తి దగ్గర శ్రీకాళహస్తిలో అర్చన చేయించుకోవడం, వీలైతే గురువారం కానీ శుక్రవారం కానీ పసుపు రంగు దుస్తులు అంగీ ధరించడం, షర్టు ధరించడం లేదా చుడిదార్ వేసుకోవడం వల్ల సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు.